ఏ దేశానికైనా ఆ దేశస్థులకి ఆ దేశం యొక్క ప్రభుత్వానికి ఇష్టం లేకుండా మనం వెళ్ళొచ్చా? అన్వెల్కమ్డ్ విజిటర్ గా ఉండొచ్చా? ఇప్పుడు అమెరికన్ సెకండ్ లేడీ ఉషా వాన్స్ పరిస్థితి అలానే ఉంది. ఆవిడ గ్రీన్లాండ్ విజిట్ మార్చ్ 27వ తారీఖున వెళ్ళనున్నారు. మనందరూ తెలుసు గ్రీన్లాండ్ మీద డొనాల్డ్ ట్రంప్ కన్నేశాడు. గ్రీన్లాండ్ మేము కొనుక్కోవాలనుకుంటున్నాం, మాకు ఇచ్చేయండి, లేదా మేము ఎనెక్స్ చేసుకుంటాం అనే దిశలో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, 2019లోనే ట్రంప్ 1.0 అప్పుడే మాట్లాడారు. అయితే రీసెంట్ గా ఉషా వాన్స్, ఎవరైతే జేడీ వాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉన్నారో ఆవిడ తన కొడుకు, వాళ్ళతో పాటు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్జ్, అదేవిధంగా అమెరికన్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్, వీళ్ళందరినీ తీసుకుని ఒక డెలిగేషన్తో వెళ్తున్నారనమాట గ్రీన్లాండ్కి. పైన చెప్పింది ఏంటి తెలుసా? గ్రీన్లాండ్ హెరిటేజ్ ఎలా ఉంటుంది, గ్రీన్లాండ్ హిస్టరీ ఎలా ఉంటుంది, అది విజిట్ చేయబోతున్నాను అని చెప్తూ అక్కడ డాగ్ స్లెడ్ రేస్ అనేది చాలా ఫేమస్ రేస్ అనమాట. ఆ రేస్ని మేము చూడాలనుకుంటున్నాము అని చెప్పి బయలుదేరుతున్నారు. అంతేకాదు, మేము గ్రీన్లాండ్ అక్కడున్న లోకల్ పోలీసులు ఎవరు నమ్మం, మా పోలీసులు మేమే తీసుకెళ్తామని చెప్పి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ పోలీసులు అందరం తీసుకుని ఉషా వాన్స్ వెళ్తున్నారనమాట. దీనికి సంబంధించి డెన్మార్క్ కానీ గ్రీన్లాండ్ కానీ చాలా కంటగింపుగా ఉన్నాయి. వాళ్ళకి నచ్చట్లా. ఎందుకు వస్తున్నారు మీరు? తెలివికి బయటికి మాత్రం మీరు ఇది డాగ్ స్లెడ్ రేస్ అంటున్నారు, అంత అబద్ధం. ఇదంతా కాదు, తెలివిగా మీరు గ్రీన్లాండ్ అబ్జర్వ్ చేయడానికి మీ సెక్యూరిటీ వాళ్ళని, మీ ఎనర్జీ అఫీషియల్స్ని అందరం తీసుకొస్తున్నారు.